ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. 2 మనుషులు వారి ఎదుట నిలిచి, గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు పునరుత్థానుడై పరలోకమునకు కొనిపోబడినప్పుడు సందర్భం ఇది. మరి వారు ఎప్పుడైతే మేఘం ఒకటి వచ్చి ఆయన్ని పరలోకమునకు తీసుకొని పోయిందో, ఈ యేసు ఏ విధంగా పరలోకమునకు తీసుకొని మేఘముల మీద పోయాడో ఆ విధంగానే తిరిగి వస్తాడు. ఎందుకు నిలబడి చూస్తున్నారని వాళ్ళు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 5 నుంచి మనం గమనించినప్పుడు దేవుడు వారితో ఏమనంటున్నారు, 6 నుంచి మనం చూసినప్పుడు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదు అని ఆయన్ని అడగగా, ఆయన కాలములు సమయములోనూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందరని మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన పరమునకు కొనిపోబడుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆయన ఒక మాట చెప్పాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక భూదిగంధముల వరకు మీరు సాక్షులై ఉంటారు అని చెప్పి వారు చూచుచుండగానే పరమునకు ఆరోహణమైపోయాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం గమనిస్తున్నాము, వారు శక్తి పొందితే సమస్తమును గురించి గ్రహించుకునేదానికి దేవుడు సహాయం చేస్తానని వారితో చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 1 తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వాక్యంలో మనం చూస్తే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునంతుండి మృదువులను వారు మొదట లేదురు. ఆ మీదట్లో సజీవులమై నిలిచి మనము వారితో కూడా పరమునకు ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము అనే మాట మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన మేఘముల మీద పోయాడు, మనం కూడా మేఘముల మీద కొనిపోబడి ఆయనతో కూడా ఉంటామని మనం చూస్తున్నాం. అంతమటికే కాదు, ఇలాంటి ఆత్మీయ అనుభవం మనకు కావాలంటే ఇంకొక అనుభవంలో మనం ఉండాలి. అదేమిటంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి మనం చూస్తే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నెరవు అక్షయదను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రొగగానే మనమందరము మార్పు పొందుదాము. ఈ క్షయమైనది అక్షయదను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యదను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడును అనే మాట నెరవేర్చబడును అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుని సన్నిధికి మనం కొనిపోబడాలంటే ఈ మార్పు రావాలి. క్షయమైన శరీరము అక్షయదను ధరించుకోవాలి, మర్త్యమైన శరీరం అమర్త్యదను ధరించుకోవలసినది చూస్తున్నాం. ఎవరైతే ఈ ఆత్మచేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని ఆత్మచేత ముందుకు కొనసాగించబడతారో వారికే ఈ మార్పు కలుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు మారాలంటే ఆ మార్పు మనలో రావు. కాబట్టి మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, మరి నికోదేముతో చెప్పాడు, ఒకడు పరలోకం పొందాలంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని నికోము అడిగినప్పుడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పాడు. కొత్తగా జన్మించడంటే ఎలా? ముసలివాడనైనా నేను నా తల్లి గర్భంలో జన్మించటం ఎలా అని అడిగినప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే తప్ప తండ్రి వద్దకు చేరలేరు అని చెప్తున్నాడు. నీటి మూలముగా అంటే మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్టిజం తీసుకున్న తర్వాత వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. ఇట్టివారు క్షయదను అక్షయదను ధరించుకునేటువంటి సన్నిధిలోకి మార్చబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ప్రభు మరలా రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారము మనము ఎదురు చూస్తున్నామని చెప్పుకోవటం కాదు, మనలో ఆత్మీయమైనటువంటి ఈ మార్పు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా,
యేసురక్షక మీకు వందనాలు నాయన. మేము కూడా అక్షయతను ధరించి మర్త్యమని శరీరం అమర్తిదగా మార్చబడి ప్రభువా మధ్యాకాశమునకు మీరు వచ్చినప్పుడు కడబూర మురగగానే మార్పు చెందిన వారమై నీ సన్నిధికి చేరుకునే వారిగా మమ్మల్ని కూడా సిద్ధపరచమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.